కదా ఏం జరిగిందో రాఘవేంద్ర గారు దీనికి ఆన్సర్ చేశారు. రైట్, శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, రాజకీయ వ్యవస్థ ఏంటి అసలు? ఇంత పారదర్శకంగా ఉండాలి కానీ ఎందుకు ఇంత అవినీతిమయం అయిపోతుంది? కేవలం ఇప్పుడు మాత్రమే ఇలాంటివి మనం చూస్తున్నామా? గత కొన్ని రోజులుగా మీరు రాజకీయాల్లో ఉన్నారు, విశ్లేషకులుగా ఉన్నారు, అంతకు ముందు నుంచి కూడా ఇలాంటి సంస్కృతి ఏమైనా ఉండేదా? అంటే కృష్ణవేణి గారు, అదేవిధంగా మిత్రులకి, శ్రీదేవి గారు, మీకు అందరికీ నమస్కారం. రాజకీయ వ్యవస్థ ఒక 30 సంవత్సరాల క్రితం కొంచెం పారదర్శకంగా ఉండేది. ఇదో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉండేవి. మనం ఒక 20 సంవత్సరాలను చూస్తే రాజకీయ వ్యవస్థలో నేరస్తులు కానీ, గోండాలు కానీ, రౌడీలు కానీ వీళ్ళందరూ ఎంటర్ అవటం, ఎమ్మెల్యేలు అవటం, ఎంపీలు అవటం, మంత్రులు అవటం జరిగింది. అంటే దేశవ్యాప్తంగా కూడా ఇటు మీద సర్వేలు చేసినప్పుడు కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఇష్యూ వచ్చేసరికి 70% ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరున్నారో వీళ్ళందరి మీద కూడా చాలా కేసెస్, మేజర్ కేసెస్ రావటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అనమాట. అంటే ప్రజల్లో కూడా చాలా పెద్ద ఎత్తున మార్పులు రావాలి. ప్రజలు కూడా అంటే ఒక స్వార్థానికి సరెండర్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం అనమాట. మా నాయకుడు ఎలాంటి వ్యక్తి అయినా చాలు, మేము బెనిఫిట్ అయితే చాలు అనేటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం మనం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను మద్య నిషేధం చేస్తాను అని చెప్పేసి చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వమే మద్యాన్ని అమ్మటం, అది కూడా టీచర్స్ని పెట్టి కూడా మద్యాన్ని అమ్మేయటం మనం చూస్తాం అన్నమాట. అంటే ఈ 3,500 కోట్ల కమిషన్స్ రావటానికి ప్రధానంగా డిజిటల్ పేమెంట్స్ చేయకుండా క్యాష్ పేమెంట్స్ చేయటం అనేది చాలా స్పష్టంగా, అంటే ఈ కుట్రలో చిన్న రోడ్డు మీద టీ అమ్మేటువంటి వ్యక్తి దగ్గర నుంచి 5 రూపాయలు టీ అయినా కూడా అక్కడ మన డిజిటల్ పేమెంట్ చేస్తాం. అయితే శ్రీనివాస్ గారు మొన్న సేమ్ ఇదే డిబేట్లో వైఎస్ఆర్సీపీ నాయకులే మాట్లాడారనమాట. ఎందుకు మాన్యువల్ విధానంలో చేపట్టారన్న విషయానికి, అందరి దగ్గర యూపీఐ ఉంటుంది ఉండదు కాబట్టి అందరికీ సులువుగా ఉంటుందని మేము మాన్యువల్ విధానాన్ని తీసుకొచ్చామని అంటున్నారు. మీరు చెప్పండి, అసలు మాన్యువల్ విధానం అనేది ఇప్పుడు ఉందా? పోనీ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి అయినా కూడా ఉందా? అంటే ఇవాళ డిజిటల్ అనే కాదు, మనం కంప్యూటర్ యుగంలోకి వచ్చాం. మనం ప్రపంచాన్ని ఇక్కడికి వచ్చినా చూస్తున్నాం. ఉన్నదాన్ని లిఫ్ట్ చేయటం జరిగింది వీళ్ళు. తర్వాత ఏదైతే బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పక్కన పెట్టారు. చీప్ లిక్కరు, అదేవిధంగా ఏదైతే బోగస్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళకి 100% అనుమతులు ఇచ్చారు. వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నారమ్మ. కమిషన్ కూడా దగ్గరగా 20% తీసుకున్నారని చెప్పేసి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమే ఒక 350 పేజీలు చార్జ్ షీట్ ఇవన్నీ కూడా ఇవ్వటం కూడా మనం చూసాం అన్నమాట. అంటే జగన్మోహన్ ముఖ్యమంత్రి గారితో మిథున్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు కానీ, ముఖ్యమంత్రి ఆఫీస్లో పనిచేసేటువంటి ధనుంజయ రెడ్డి గారు కానీ, కృష్ణకుమార్ రెడ్డి కానీ, అందరూ మొత్తం సీఎంతో ఎవరైతే సిండికేట్ ఉంటారో, టీం ఉంటారో వాళ్ళందరూ దీంట్లో నిందితులుగా ఉన్నారు. ఎవరో బయట వ్యక్తులు ఉన్నారు, మాకు సంబంధం లేదంటే వాళ్ళు ఎప్పుడు ముఖ్యమంత్రిని కలవలేదు, అసలు వాళ్ళు మా పార్టీలో లేరు, వాళ్ళు తెలంగాణలో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా 24 గంటలు ముఖ్యమంత్రితో రెగ్యులర్ టచ్లో ఉండి మొత్తం వీళ్ళే వ్యవస్థను నడిపారు. మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఇంత పెద్ద స్కామ్ జరగటానికి, అది కూడా ఏది ఒక ఆర్గనైజ్డ్ స్కామ్ అనమాట. ఇది ఏదో అనుకోకుండా జరిగినటువంటి స్కామ్ కాదు. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా మొత్తం 13,000 14,000 కాల్స్ మాట్లాడుకుంటే దాంట్లో 5,000 కాల్సే ఆయన ఉన్నాయి. మరి అదేవిధంగా ధనంజయ రెడ్డి సీఎం సెక్రటరీగా చేసిన ఆయన కూడా 400 కాల్స్ ఉన్నాయి. కథ వాళ్ళందరూ పిఎల్ చేసినాయని. అంటే ఇవాళ ఇందాక బ్రదర్ చెప్పినట్టు చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు. అంటే టెలిఫోన్లో ఏదో చెప్తే ఆయన అన్నారు, అంటే గతంలో క్రిమినల్స్ని పట్టుకోవాలంటే పోలీసులకి చాలా కష్టమయ్యేది. ఈరోజు టెక్నాలజీ వచ్చింది కాబట్టి మీరు ఎవరితో మాట్లాడారు, ఎన్ని నిమిషాలు మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఎక్కడున్నారు, మీరు తెలంగాణలో ఉన్నారా, ఆంధ్రాలో ఉన్నారా, మెడ్రాస్లో, బెంగళూరులో ఉన్నారా, ఎక్కడున్నారు అనేది కూడా పిన్ టు పిన్ వాళ్ళ మెసేజ్ చాలా క్లియర్గా ఉందన్నమాట. అందువల్ల వాళ్ళ దోషులను పట్టుకోవటానికి కానీ, క్రిమినల్స్ పట్టుకోవటానికి కూడా చాలా ఈజీ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిందన్నమాట. గతంలో మనం ఏ కేసు చూసుకున్నా కూడా, సిబిఐ చేసినా, ఈడీ చేసినా కూడా ఇవన్నీ కూడా మనం ఇవాళ కేసీఆర్ గారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 1000 మంది ఫోన్స్ ట్యాప్ చేశారు. చివరికి వైఎస్ షర్మిలాది, విజయమ్మది, కవితది. అంటే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఫోన్స్ కూడా ట్యాప్ చేశారంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది మన స్పష్టమైంది. లేకపోతే ఫోన్ ట్యాపింగ్ ఎందుకు? అంటే పిన్ టు పిన్ మీరు అంటే ప్రతిపక్ష పార్టీలు కానీ ఇంట్లో ఉన్నటువంటి చెల్లి కానీ తల్లి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు,
నాకు వ్యతిరేకంగా ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎత్తులు పై ఎత్తులు చేయడం అది నిజంగా దేశద్రోహంతో సమానం. ఫోన్ ట్యాపింగ్ అనేది అది మనకు తెలుసు. అయితే మీకు ఈ మద్యం కుంభకోణం విషయం వచ్చేసరికి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క రక్తాన్ని దాగేటువంటి కుంభకోణం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో కొన్ని లక్షల మంది ఎవరైతే మద్యం తాగుతారో అలవాటు ఉన్న వ్యక్తులు ఉంటారో వాళ్ళ కిడ్నీలు కానీ లివర్లు కానీ వాళ్ళంతా కూడా ఇదైపోయి హాస్పిటల్ పాలయ్యి మరి కొన్ని వేల మంది కూడా చనిపోవటం చూసాము. మరి ఇటీవల సత్యకుమార్ గారు కూడా మంత్రి గారు హెల్త్ మినిస్టర్ గారు కూడా ఈ విధమైనటువంటి గత 5 సంవత్సరాల్లో చూస్తే ఈ విధమైన పరిస్థితులు అని కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా చూడటం జరిగింది. అంటే ఏ రాజకీయ పార్టీ చేసినా ఏ నాయకులు చేసినా కులమని కాదు మతం అనే కాదు ప్రాంతాలని కాకుండా దీన్ని ఎవరైనా ఖండించాలి. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి చేసింది కాదు, ఒక ప్రభుత్వమే చేసింది. విషయం ఏంటంటే ఎవరో ఒక వ్యక్తి చేస్తే ఎవరికో ట్రాన్స్ఫర్ చేసి ఒక 5 లక్షలు తీసుకున్నారంటే ఆయన అది క్లియర్గా ఉండదు. ఇక్కడ అట్లా కాదు, గవర్నమెంటే ఒక అందరితో డిస్కస్ చేసి ఈ ఎంపీలో అనుకోండి లేదా ఆఫీసర్స్తో కానీ మరి అక్కడ ఎండి వాసుదేవ్ రెడ్డి ఉన్నాడు ఏది బేవరేజ్ కార్పొరేషన్కి వాళ్ళతో వీళ్ళందరూ కూడా సిండికేట్ ఏ విధంగా మనం దోపిడీ చేయొచ్చు అని చేశారు. 300 కోట్లు కూడా ఎన్నికల్లో ఖర్చు పెడతాము. ఎక్కడెక్కడ అపార్ట్మెంట్లు హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ విజయవాడ అదేవిధంగా తాడేపల్లిలోన ఈ డబ్బులు ఏదైతే వేల కోట్లు ఉన్నాయో ఇవి ఎక్కడికక్కడ డంప్ చేసి ఎవరెవరికి వెళ్ళాలి. దుబాయ్లో ఏం వ్యాపారం చేయాలి, హైదరాబాద్లో 100,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేయటం లేదా వైజాగ్ అని చెప్పిన దుబాయ్లో బిజినెస్లకి ఇవన్నీ కూడా మనకి సాక్ష్యాలతో సహా అన్నీ వచ్చినాయి. మనం కొత్తగా దీని ద్వారా చెప్పేది ఏం లేదు, అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి, మీడియాలో అన్నింటిలో వచ్చినాయి. సిట్ చెప్పింది. ఇవాళ ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాత ఏ ప్రభుత్వమైనా సరే చర్యలు తీసుకోవాల్సిందేను. సిట్ను కూడా మనం అభినందించాలి నిజంగా. అంటే ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు ఇంత తక్కువ పీరియడ్లో చేస్తారని కూడా ఊహించలేమన్నమాట. మరి మా ప్రభుత్వ అధికారులను కూడా వాళ్ళు బెదిరిస్తున్నారు. పోలీసు అధికారులను కానీ మీ బట్టలపు తీసుకొడతాము, మేము అధికారంలోకి వస్తే మీ సంగతి చూస్తాము అని. ఎందుకంటే ఇలాంటి వాటిల్లో వాళ్ళు ముందుకు వెళ్లకుండా విచారణ కంట్రోల్ చేయడానికి వాళ్ళని భయపెడతానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా పోలీసు అధికారులు నిజంగా కూడా ఒక డైనమిక్గా చేశారు. లేకపోతే ఇంత ఇన్ఫర్మేషన్ రాదు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మాకు ఏమీ తెలియదు, మేము అమాయకులని చెప్పడానికి అవకాశం లేదు. ఇది ఎందుకంటే 100కి 100% ఎవిడెన్స్ అనేది చాలా స్పష్టంగా ఉంది. అయితే ఇందా మీరు కార్యకర్తలు అన్నారు, కార్యకర్తలు కాదు, ముఖ్యమంత్రితో ఉన్నటువంటి టాప్ సిండికేట్ ఇది. మిథున్ రెడ్డి కానీ అదేవిధంగా విజయసాయి వీళ్ళందరూ కూడా నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 వ్యక్తులు అనమాట. కార్యకర్తలు అంటే సామాన్య వ్యక్తులు, వాళ్ళకి సంబంధం ఉండదు. ఇవన్నీ చేయడానికేమో బయట నుంచి ఒక టీంని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా చేపించారు. 100 కోట్లు వాళ్ళ అకౌంట్లో వేయటము, వాళ్ళకు కూడా ఆశ చెప్పటము, ఇవన్నీ చేశారు. అంటే యువతకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాజకీయ నాయకులు కానీ ఎవరితో అయినా సరే మీరు ఒక జర్నీ చేసేటప్పుడు మన పరిస్థితులు ఏంటి, మనం కూడా జైలు పాలవుతాము లైఫ్ లాంగ్, ఇలాంటివన్నీ కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది ప్రజాధనం. ఈ 3,500 కోట్ల ప్రజాధనం. ఈ ప్రజాధనం ప్రజలకు చెందాలి. అందువల్ల ఎవరెవరైతే ఈ స్కామ్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా 100% మనకు కనపడుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఆస్తుల్ని డెఫినెట్గా వాళ్ళు సీజ్ చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అది ఈ స్కామే కాదు, ఏ స్కామ్లో ఉన్నా కూడా సిబిఐ దాంట్లో ఉన్నా ఈడీ దాంట్లో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాలు చేసినా కూడా ఎవరైతే ప్రజాప్రతినిధులుగా వచ్చి మేము ప్రజలకు సేవ చేస్తాము, మేము సేవకుల్లా చేస్తామని చెప్పేసి దోపిడీదారులుగా తయారవుతున్నారో ఏ పార్టీ వాళ్ళు ఉన్నా ఎక్కడ స్కామ్ జరిగినా వీటన్నిటిని చేసుకుంటే మాత్రం ఇవన్నీ కంట్రోల్ కావు. ఇంకా చట్టాలు చాలా పటిష్టంగా ఉండాలి. ఎందుకంటే దేశంలో ఆ రోజు అంబేద్కర్ గారు తర్వాత బ్రిటిష్ వాళ్ళు అప్పుడు కొన్ని చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఇంత పెద్ద స్థాయిలో ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఇవన్నీ కూడా షెల్ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా ఇన్ని జరుగుతున్నాయి వాళ్ళు కూడా ఊహించలేదు. అందుకే క్యాజువల్గా రాశారు. చట్టాలను కూడా మార్చాలి, చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అంటే ఏదో 15-14 రోజులు వాళ్ళు రిమాండ్ పంపించి అక్కడ కూడా జైల్లో కూడా ఏం చేస్తున్నారు, A to Z ఫెసిలిటీస్ ఇస్తున్నారు జైల్లో. వాళ్ళు జైల్లోకి వెళ్ళాం అనుకోవట్లేదు, మేము అత్తగారింటికి వెళ్ళాం అనుకుంటున్నారు. అంటే అట్లా కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా లైఫ్ వేయాలి, 14 years జైలు వేయాలి. అప్పుడు మాత్రమే ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. లేకపోతే నేను హైకోర్టును మెయింటైన్ చేసుకుంటాను, సుప్రీంకోర్టును నేను మెయింటైన్ చేసుకుంటాను అని చెప్పేటువంటి పరిస్థితుల్లో యువత కూడా ఆ పరంగా ఆలోచిస్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితి దేశం కానీ రాష్ట్రం కానీ వెళ్తుంది. జ్యుడిషియరీ సిస్టమ్ కూడా ఎవరైతే ఈ విధంగా 1000 కోట్లు కానీ 100 కోట్లు కానీ రాజకీయ నాయకులు కానీ IAS IPSలు కానీ వాళ్ళు దోపిడీ చేస్తున్నారో వాళ్ళందరి మీద వాళ్ళు సుముటోగా కేసులు పెట్టి ఇమీడియట్గా చేయాలి. ఇంత డిలే చేయకూడదు. వీళ్ళు ఏమవుతున్నారంటే నేను ఎమ్మెల్యే MP మంత్రి అయితే నా కేసులు నేను 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు ఈ లోపానికి. అట్లా కాకుండా ఒక 6 months 1 year లోపే ఎవరైతే VIPలుగా 100,000 కోట్లు దోపిడీ చేస్తున్నారో ఇలాంటి వ్యక్తులకు స్పెషల్ కోర్టులు
ఏదైతే కానీ కోర్టులో సార్ అది పెట్టి భారతదేశంలో చేయాలి. సాధ్యం అనుకుంటారా? definitely దాని గురించి సాధ్యం. కూడా మనం మాట్లాడతాం. Definitely సాధ్యం అండి. రైట్, కృష్ణవేణి గారితో మాట్లాడక. నమస్తే అండి.